సమీరా మరి రాజు గారు వంట అయిపోయింది కదా, మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు నెక్స్ట్? డెజర్ట్ లో స్ట్రాబెరీ బ్రెడ్ హల్వా. స్ట్రాబెరీ బ్రెడ్ హల్వా అంటే మీరు గాజర్ కా హల్వా, బీట్రూట్ కా హల్వా అని చూసుంటారు. స్ట్రాబెరీస్ ఇష్టం అని నేను ఎప్పుడైనా చెప్పానా నీకు? ఇష్టమా? చాలా. అందరూ ఆల్మోస్ట్ అమ్మాయిలకి స్ట్రాబెరీ ఇష్టం కదా. సో యుల్ డెఫినెట్లీ లవ్ దిస్. నాకు కూడా చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు సీజన్ లో మనకి చాలా ఫ్రెష్ గా కూడా దొరుకుతుంటాయి. సూపర్. ఓకే, మరి స్ట్రాబెరీ బ్రెడ్ హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ట్రాబెరీ బ్రెడ్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీలు 1 కప్పు, బ్రెడ్ స్లైస్లు 6, నెయ్యి 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పంచదార 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1 కప్పు. ఓకే, మరి స్ట్రాబెరీ బ్రెడ్ హల్వా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఇలా స్వీట్ ఇంగ్రీడియంట్స్ చూస్తేనే చాలా అనిపిస్తూ ఉంటుంది. సో మరి స్టార్ట్ చేద్దామా సమీరా? ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుందామా? సో బాదం, కాజు అండ్ కిస్మిస్. అవును, మీ ఫెస్టివల్స్ కి స్వీట్స్ చాలా ఎక్కువ అంటే స్పెషల్ గా ఉంటాయి కదా, ఇప్పుడు రంజాన్ టైంలో కానీ అలా. నీకు అవేమన్నా చేయటం వచ్చా? డెఫినెట్ గా బాగా చేస్తాను. కాకపోతే టైం దొరకదు, బట్ మమ్మీకి హెల్ప్ చేస్తాను కిచెన్ లో. ఇది వేగింది కదా, కొంచెం తీసేద్దామా? తీసేస్తావా? నేను తీయాలా? తీస్తాను. వెరీ గుడ్. ఇది మన తర్వాత గార్నిషింగ్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. సో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందామా? ఇప్పుడు మనం కొంచెం. నువ్వు హెల్త్ కాన్షియస్ సమీరా? అంటే డైట్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే? అప్పుడప్పుడు అవుతాను, బట్ నెయ్యి అండ్ ఆల్ ఇస్ గుడ్. ఒంటికి మంచిది, తినాలి. అంటే కొంచెమైనా నెయ్యి లాంటివి మనం రెగ్యులర్ గా ఉంటే బాగుంటుంది అంటావా డైట్ మనం? సో బ్రౌన్ బ్రెడ్ అంటే ఇప్పుడే అడిగారు కదా కాన్షియస్ అని. బ్రెడ్ విషయంలో మిల్క్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ ప్రిఫర్ చేస్తాను. ఓకే ఓకే. సో ఇది కొంచెం బ్రౌన్ అయితే మనము దీన్ని పీసెస్ గా వేసుకున్నాం. ఇంకా దీంట్లో అన్ని కలిపేసుకోవడం. ఓకే ఓకే. ఇది ఇలా చూస్తుంటే డబుల్ కా మీఠా ఏమైనా వస్తుందా? నేను అదే చెప్పబోయాను. వెరీ మచ్ లైక్ డబుల్ కా మీఠా ఉంటుంది చేస్తున్నప్పుడు అంతా కూడా. అవును. స్వీట్స్ ఇష్టమా, హాట్స్ ఇష్టమా నీకు? డిపెండింగ్ అపాన్ మై మూడ్. అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ అయితే బాగా తింటావు నాకు తెలుసు. అవును. ఎలా తెలుసు? మన ఫ్రెండ్స్ కదా, నాకు తెలుసు అంతే. ఐస్ క్రీమ్స్ ఐఎమ్ లైక్ మ్యాడ్ అబౌట్ ఐస్ క్రీమ్స్. అప్పుడప్పుడు మూడ్ అనిపిస్తుంది ఏమైనా స్పైసీగా తినాలి అని. స్పైసీగా తిన్న వెంటనే ఎక్కువ స్పైసీ అయిపోయింది, అది కొంచెం మీఠా ఖానా అనిపిస్తుంది. ఓకే. సో అప్పుడు స్వీట్ తినేస్తాను అనమాట. స్వీట్ తిన్నాక మళ్ళీ కొంచెం స్పైసీగా ఏమైనా తినాలనిపిస్తుంది. ఇట్ హ్యాపెన్స్. సో మనం ఇప్పుడు ఇందులోనే షుగర్, తగినంత షుగర్. ఓకే. బికాజ్ ఇట్ ఇస్ స్వీట్, లెట్స్ కీప్ ఇట్ లిటిల్ మోర్ స్వీట్. ఓకే. అండ్ స్ట్రాబెర్రీ కూడా మనకి కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు కూడా యాడ్ చేసుకుంటే బెటర్. అండ్ స్ట్రాబెర్రీ వచ్చేసి మనం పేస్ట్ చేసుకొని పెట్టాము. ఓకే. పీసెస్ గా కాకుండా. ఓకే. సో అది కూడా యాడ్ చేసేద్దామా? వావ్, సో కలర్ఫుల్. బి వెరీ టేస్టీ. ష్యూర్ యు లైక్ ఇట్. స్ట్రాబెర్రీ అలా ఉంటే చాలు, నాకు ఏదైనా నచ్చేస్తుంది. ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేద్దాం. మిల్క్. ఇది పుడింగ్ టైప్ లో ఉంది కదా ఇలా చూస్తుంటే. దీన్ని బట్టి ఏమర్థమైందంటే సమీరా వాళ్ళ అమ్మగారు ఎప్పుడైనా పడుకున్నప్పుడు లేకపోతే లేనప్పుడు బాగా వంటలు చేస్తుంది. అవును. కాబట్టి చేయి బాగా తిరుగుతోంది, వెరైటీ ఐడియాస్ వస్తున్నాయి. మమ్మీ ఊర్లో లేనప్పుడు, మమ్మీ పడుకున్నప్పుడు, ఓకే, అప్పుడు మనదే రాజ్యం కదా, అంతే, కిచెన్ అంతా మనదే. సో ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది. అండ్ పాప మా చెల్లి బలీకా బక్రా అనమాట. అవునా? చేసేసి ఫస్ట్. అండ్ తనకేంటంటే సమయాపై ఏం చేసినా బాగుంటుంది అని తన ఫీలింగ్. అబ్బా, అలాంటి చెల్లెలు ఉంటేనా హ్యాపీగా ఏం చేసి ఆల్వేస్ ఫీల్స్ లైక్ దట్. నేను అంటే ఎవరు చూసినా తినాలనిపించదు, మా చెల్లి ఎంత తినేస్తుంది పాపం. సో తను తిని సూపర్ ఉంది సమయప అని చెప్తే ఇంకా నెక్స్ట్ నేను ఓకే చలో అమ్మి ఖాయింగే సూపర్. అయ్యో, తను తిన్నాక తను చెప్పాక నేను ఓకే అని చెప్పి నేను తింటాను. ఇందులో పించ్ ఆఫ్ ఇలాచీ పొడి. ఓకే. జస్ట్ ఫర్ దట్ ఇలాచీ ఫ్లేవర్, స్మెల్. డిఫరెంట్ టెక్స్చర్ వచ్చింది యాక్చువల్ గా. ఓకే ఓకే. సో రెడీ. యా. ఆహా, ఇప్పుడు ఆ స్ట్రాబెర్రీ స్మెల్ ఎంత బాగా వస్తుంది కదా. దీనిపైన మనం
డ్రై ఫ్రూట్స్. సో యమ్మీ చూడ్డానికి. ఆహా, స్ట్రాబెర్రీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నెయ్యి అన్నీ కూడా సూపర్ గా కలిసాయి. ఇది ఇలా చూస్తుంటే చాలా నోరు ఊరుతుంది కదా. ఓకే, మరి మీరు ఫాస్ట్ గా తయారీ విధానం చూసేయండి, మేము ఫాస్ట్ గా టేస్ట్ చూసేస్తాం. స్ట్రాబెర్రీ బ్రెడ్ హల్వా తయారు చేసే విధానం. ముందుగా స్ట్రాబెర్రీస్ మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బ్రెడ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పంచదార, స్ట్రాబెర్రీ పేస్ట్ వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత పాలు, యాలకుల పొడి వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ బ్రెడ్ హల్వా రెడీ. ఓకే, మరి ఇప్పుడు మన సమీరా రెడీ చేసిన స్ట్రాబెర్రీ బ్రెడ్ హల్వా. సో ఇందాకంటే నేను ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తున్న ఒక డిష్ అన్నమాట. సో రాజు గారు టేస్ట్ చూడండి. బోల్డని డ్రై ఫ్రూట్స్, చక్కగా స్ట్రాబెర్రీ పేస్ట్, నెయ్యి అండ్ బ్రౌన్ బ్రెడ్. బాయ్. డిష్ రాజుగారు డిష్ పట్టుకొని మాకు బాయ్ చెప్పి పోయారు. బట్ పాపం పండగ గెస్ట్ కదా అని చెప్పి అలా. మెయిన్ గా అది జస్ట్ అలా నోట్లో పెట్టుకోకుండా ముందే ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అదేదో మంచి ఎసెన్స్ వేసుకున్నట్టు. ఎస్, నేచురల్. ఇది మొత్తం నాకే. వావ్, నైస్. ను సూపర్. షుగర్ సరిగ్గా సరిపోయింది. ఆ స్ట్రాబెర్రీ గింజలు అలా టక్ టక్ తగులుతూ ఉన్నాయి. సో దీంట్లో అలాగే అంజీర్తో చేసుకున్నప్పుడు ఆ గింజలది స్పెషాలిటీ కరకరలాడుతూ. అండ్ డ్రై ఫ్రూట్స్ పక్కన క్రంచీ క్రంచీగా. వెరీ టేస్టీ. చాలా సూపర్ గా ఉంది సమీరా. థాంక్యూ. అండ్ స్ట్రాబెర్రీ నాకు చాలా ఇష్టం కాబట్టి నాకు ఇంకా చాలా నచ్చింది ఇది. సో చాలా బాగుందండి. సో సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ తో మనం ఈ టైప్ లో ట్రై చేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. కొద్ది మందిలో నోటిపూత అనేది వస్తూ ఉంటుంది. ఇలా నోటిపూత వచ్చినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఏం తినాలన్నా తాగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇక వేడివేడిగా టీ కాఫీ తాగామనుకోండి చుర్రుమనే మంటతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు కొద్దిగా ధనియాలు తీసుకుని మెల్లగా నములుతూ ఉన్నట్లయితే ఈ నోటిపూత నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది.